గత 50 రోజులుగా దురంధర్ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూనే ఉంది. ఈ రోజుల్లో సినిమా 20 రోజులు ఆడడమే గగనం అనుకుంటే 50 రోజులుగా ఈ సినిమా థియేట్రికల్ షేర్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కంటెంట్ బలంగా ఉంటే సినిమా ఎంత బలంగా ఆడియన్స్ మనసులోకి దూసుకెళ్లిపోతుందో చెప్పడానికి దురంధర్ విజయమే ప్రత్యక్ష నిదర్శనం. 2025 చివరిలో బాక్స్ ఆఫీస్ వద్ద దురంధర్ సినిమా ఒక్క సునామీలా విరుచుకుపడింది. ఈ చిత్రం ఏకంగా 1330 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి గతేడాది అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలో భారీ అంచనాల మధ్య వచ్చిన కాంతారా చాప్టర్ 1 ను ఏకంగా 550 కోట్లకు పైగా మార్జిన్ తో వెనక్కి నెట్టి బాక్స్ ఆఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంత భారీ బడ్జెట్ తో వచ్చి అత్యధిక రిటర్న్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సాధించిన చిత్రంగా కూడా నిలిచింది దురంధర్. హిందీ చిత్ర పరిశ్రమలో దురంధర్ సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కావు. ఇది 882 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ హిందీ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో పుష్ప 2 ది రూల్ పేరు మీదున్న 830 కోట్ల రికార్డును బ్రేక్ చేసింది. అంతేకాకుండా బాలీవుడ్ చిత్రాల్లోనే మొట్టమొదటిసారిగా 600, 700 అలాగే 800 కోట్ల నెట్ వసూళ్లు మైలురాయిని దాటిన ఏకైక చిత్రంగా అవతరించింది. సాధారణంగా ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఆదరణ తక్కువగా ఉంటుందనే అపోహను దురంధర్ సినిమా పటాపంచలు చేసింది. యానిమల్ సినిమా సాధించిన 900 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రికార్డును బద్దలు కొట్టి అత్యధిక వసూళ్లు సాధించిన ఏ రేటెడ్ చిత్రంగా దురంధర్ నిలిచింది. కేవలం 17 రోజుల్లోనే 500 కోట్ల హిందీ నెట్ వసూళ్లను సాధించి షారుఖ్ ఖాన్ జవాన్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా జోరు కేవలం మొదటి వారంకే పరిమితం కాలేదు. లాంగ్ రన్ లో కూడా అద్భుతమైన స్టామినాను ప్రదర్శిస్తూ 2, 3, 4, 5 అలాగే 6వ వారాల్లో భారతదేశంలోనే ఆల్ టైమ్ హైయెస్ట్ వసూళ్లను రాబట్టింది. ఇక్కడ కూడా పుష్ప 2 రికార్డులను తిరగరాసింది దురంధర్. హిందీ నెట్ కలెక్షన్స్ లో అత్యధిక రోజులో 10 అలాగే 20 కోట్ల మార్కును దాటిన సినిమాగా కూడా ఇది రికార్డు సృష్టించింది. దాదాపుగా 30 రోజుల పాటు ప్రతిరోజు కనీసం 10 నుండి 20 కోట్లకు మధ్యలో అంతకంటే ఎక్కువగా వసూలు చేసింది దురంధర్. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే నార్త్ అమెరికాలో $21 మిలియన్ వసూలు చేసి 9 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న బాహుబలి 2 రికార్డును అధిగమించింది. బాహుబలి 2 తర్వాత 20 మిలియన్స్ దాటిన రెండో ఇండియన్ సినిమాగా దురంధర్ కొత్త చరిత్ర రాసింది. అన్నిటికంటే ముఖ్యంగా కేవలం ఒకే భాషలో 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా దురంధర్ నిలిచి ఇండియన్ సినిమాలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా రికార్డులు దురంధర్ పేరు మీదున్నాయి. మార్చి 19న ఈ సినిమా పార్ట్ 2 విడుదల కానుంది. అది ఏకంగా 2000 కోట్లు వసూలు చేసి ఆల్ టైమ్ ఇండియన్ నంబర్ 1 గా నిలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.